వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు, 28th వచ్చారు, ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము, కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్లో నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా, ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు, మీ సినిమాలో గ్లామర్ అమ్మాయే కనిపించలేదు ఎవరు. ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో, మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో. అంటే ఎంతమందిని పెట్టారు సినిమా? లాస్ట్ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు, 3 హీరోలకి. గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్లు, గర్ల్ ఫ్రెండ్ని, భార్యలను తీసుకుని వెళ్ళరు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు, అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు. ఆ అమ్మాయిలు అందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా. వంశీ గారు, మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? మా అన్ని బ్యాంకాక్ అండి, గోవా కాదు. వంశీ గారు, ఇంతకుముందు సినిమాలు రిలీజ్కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా, సో ఇప్పుడు రిలీజ్ రోజుకే వేయడానికి రీజన్ ఏంటి సార్? అదేం లేదు, ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామని నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము. యాక్చువల్లీ నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ అని పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి మీడియా షో వేద్దాం అనుకున్నాం. కానీ ఇది ఏంటంటే 27th ప్రీమియర్స్ పడుతుందేమో అనే ఉద్దేశంలో 28th మార్నింగ్ పెట్టేసాం అది అందుకే.